యూత్ లో మంచు క్రేజ్ సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం లైలా. ఈ చిత్రంలో ఆయన లేడీ గెటప్ లో కనిపించడమే హైలైట్ గా ప్రచారం చేశారు. అంతేకాదు ఇటీవలే నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ తో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారి ఈ సినిమాకు మరింత పబ్లిసిటీ లభించింది. అయితే విశ్వక్సేన్ లేడీ గెటప్, పృథ్వీరాజ్ చేసిన నెగిటివ్ పబ్లిసిటీ అనేది ఈ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదని ఈ చిత్రం ప్రారంభ వసూలు చూస్తే అందరికీ అర్థమవుతుంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లైలా చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక లేడీ గెటప్ లో విశ్వక్సేన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? లైలా ఎలా ఉంది అనే విషయాలు రివ్యూలో తెలుసుకున్నాం. కథ చూస్తే అమ్మ తనకు ఇచ్చిన జ్ఞాపకంగా వారసత్వంగా భావిస్తూ హైదరాబాద్లోని పాత బస్తీలో సోను బ్యూటీ పార్లర్లు నడిపిస్తుంటాడు. పాత బస్తీలోని ఆడవాళ్ళందరూ సోను బ్యూటీ పార్లర్కి వస్తుంటారు. అలా తన పార్లర్కి వచ్చిన ఓ లేడీ కస్టమర్కి బిజినెస్ కోసం ఆర్థిక సహాయం చేయటమే కాక వాళ్ళు చేస్తున్న కుకింగ్ ఆయిల్ బిజినెస్ కు అంబాసిడర్ గా తన ఫోటోను కూడా ప్రచారంలో వాడుకోమని చెబుతాడు. మరోవైపు ఆ ప్రాంతంలో మటన్ బిజినెస్ చేస్తున్న రుస్తుం అభిమన్యు సింగ్ దగ్గరకు వెళ్లి పెళ్లి కాకుండా బాధపడుతుంటే సోను తన పార్లర్లో మేకప్ తో అందంగా తయారు చేసిన ఓ అమ్మాయి అంటే కామాక్షి భాస్కర్ అని చూసి రుస్తుం పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం జరిగిన మరుసటి రోజే ఆమె అందం కేవలం మేకప్ తోనే వచ్చిందని, సోను తనను మోసం చేశాడని అనుకుంటాడు రుస్తుం. దీంతో పాటు రుస్తుం పెళ్లి వంటల్లో వాడిన నూనె ద్వారా ఫుడ్ పాయిజన్ అయి పెళ్లికి వచ్చిన వారందరూ ఆసుపత్రిలో జాయిన్ అవుతారు. సోను ఈ ఆయిల్ కంపెనీకి అంబాసిడర్ గా ఉండటంతో సోను కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెడతారు. ఇక పోలీసుల నుండి రుస్తుం నుండి తప్పించుకోవటానికి సోను లేడీ గెటప్ లోకి లైలాగా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? లేడీ గెటప్ లైలాగా సోను ఏం చేశాడు? తన సమస్య నుండి ఎలా బయటపడ్డాడు అనేది వెండితెరపై చూడాలి. ఇక విశ్లేషణ చూస్తే ఇలాంటి ఓ కథను సినిమా దాటిస్తారంటే నిర్మాత హీరో విశ్వక్సేన్ ఎలా ఒప్పుకున్నాడు అనిపించేంత నాసిరకమైన కథతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాలో మచ్చుకైన ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకుడు చూసే విధంగా, భరించే విధంగా లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం విశ్వక్సేన్ లేడీ గెటప్ లో కనిపించడానికి మాత్రమే ఈ సినిమా ఒప్పుకున్నాడా అనే భావన మాత్రమే కలుగుతుంది. ఇంతకు ముందు లేడీ గెటప్ లో మన హీరోలు చాలా సినిమాలో కనిపించారు. అయితే వాళ్ళు కనిపించడానికి ఓ పర్పస్ ఉంటుంది. వాళ్ళు అలా మారిపోవటానికి దాని వెనుక ఎంత మీనింగ్ఫుల్ రీజన్ ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో అలా కనిపించడానికి చూపించే రీజన్ ఏమాత్రం కన్వీనియంట్ గా అనిపించలేదు. అయితే సినిమా మొదటి నుంచి థియేటర్ నుంచి ఎప్పుడు బయటపడదామా అనే విధంగా మాత్రమే సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి అనిపిస్తున్నాయట. ఇక ఏమాత్రం ఆసక్తి లేని కథాకథనాలతో కేవలం లేడీ గెటప్ తో సినిమాను లాగించేద్దామనే ఉద్దేశంతో మాత్రమే దర్శకుడు రచనాపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. సినిమాలో వినోదం, ఎమోషన్, సెంటిమెంట్ ఏమీ లేకుండా కథ నడిపించారు. సినిమా సెకండ్ హాఫ్ లో ఉన్న సన్నివేశాల వల్ల ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే అవకాశం అస్సలే లేదు. ఇక నటీనటుల పనితీరు చూస్తే ఈ చిత్రంలో హీరో విశ్వక్సేన్ పాత బస్తీ కుర్రాడు, సోను పాత్రలో బాగానే నటించాడు. కానీ లైలా లేడీ గెటప్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాలో హీరోయిన్ ని కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేశారు. వీలున్నంత వరకు కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నంగా ఆమెను ఫోకస్ చేయాలని మాత్రమే ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని ఏ పాత్రలు, సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా లేనప్పుడు ఆ పాత్రలు పోషించిన వాళ్ళు కూడా ఎలివేట్ అయ్యే అవకాశమే లేదు. అందుకే మిగతా పాత్రల గురించి కూడా ప్రస్తావించకపోవటమే మంచిది. ఇక ఈ సినిమా విషయంలో దర్శకుడు రామ్ నారాయణ్ కథ విషయంలో, సన్నివేశాల విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదనిపించింది. కేవలం హీరోగా లేడీ గెటప్ లో కనిపించడమే సినిమాకు సక్సెస్ మాత్రంగా భావించాడని అనిపిస్తుంది. ఇక ఫోటోగ్రఫీ మాత్రం కలర్ఫుల్ గా కనిపించింది. ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రేక్షకులు ఎన్నో విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన కథలను అన్ని భాషల్లో చూస్తున్నారు. ఇక తెలుగు సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఈ సమయంలో ఇలాంటి నాసి రకమైన బోరింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రావటమే నిర్ణయమనే సాహసం చెప్పాలి. అయితే టోటల్ గా లైలాలు ప్రేక్షకులు తిరస్కరించడం ఖాయంగానే కనిపిస్తుంది.